నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న పట్టణంలో జరిగిన కథ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. రాధ అనే ఒక సాధారణ గృహిణి కథ ఇది. నమస్కారం. అవును, ఈ కథలో విశేషమేంటంటే ఆమెకు ఎలాంటి వ్యాపార అనుభవం లేదు, పెద్దగా చదువుకోలేదు. కరెక్ట్. కాని తన వంటగదిని, తనకున్న వంట నైపుణ్యాన్ని, ప్రేమను పెట్టుబడిగా పెట్టింది. హ్మ్, ఒక వ్యాపారాన్ని ఎలా నిర్మించిందో చూడాలి. అంటే నిర్వహణ నైపుణ్యాలు లేవు, అక్షరజ్ఞానం కూడా అంతంత మాత్రమే. అయినా సరే ఆమెలో ఏదో తెలియని ధైర్యం ఉంది. నిజమే. తన ప్రేమనే బలంగా మార్చుకున్న రాధా కథ ఇది. దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అవును, ఇది కేవలం ఒకరి కథ కాదు. చిన్న వ్యాపారాలు ఎలా మొదలవుతాయి, అందులో ముఖ్యంగా కుటుంబం పాత్ర ఎంత ఉంటుందో చెబుతుంది. రాధా ప్రపంచం చాలా మామూల్ది. 2 పిల్లలు, భర్త రవి, ఒక చిన్న గుమాస్తా. అంటే ఆదాయం తక్కువ, ఖర్చులెక్కువ ఉండేవి కదా. అవును, పిల్లల ఫీజులు, నెలసరి సరుకులు, అప్పుడప్పుడు వచ్చే జబ్బులకు మందులు, ఇవన్నీ వల్లనే ఇబ్బంది పెట్టేవి అన్నమాట. పాపం రవి పడే ఆందోళన రాధ రోజూ చూసేది. అతనికి ఏదో రకంగా అండగా నిలవాలని ఆమెకి చాలా అనిపించింది. కానీ ఎలా? బయటికెళ్ళి పనిచేసిన అనుభవం లేదు, డబ్బు సంపాదించడం ఎలాగో తెలియదు. ఇక్కడే ఆమె బలం బయటపడింది. ఆమెకు అద్భుతంగా వంట చేయడం వచ్చు. అవును, తనకున్న ఆ ఒక్క నైపుణ్యాన్ని దాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని ఆలోచించింది. మరి ఆ టిఫిన్ ఆలోచన ఎలా వచ్చింది? అక్కడే ఆమె తెలివి కనిపిస్తుంది. ఒకరోజు ఏం చేసిందంటే, మామూలుగా చేసే వంటతో పాటు అదనంగా ఓ 5 లంచ్ బాక్సులు వండింది. ఓ, ఎవరికోసం? రవితో ఆఫీస్కు పంపింది. డబ్బులేమొద్దు, మీ స్నేహితులకిచ్చి ఎలా ఉందో కనుక్కోండి అని చెప్పింది. బోలే, అంటే ఒక రకంగా మార్కెట్ రీసెర్చ్ అనమాట, తెలియకుండానే. కరెక్ట్. కస్టమర్ల ఫీడ్బ్యాక్ డైరెక్ట్గా తెలుసుకునే ప్రయత్నం. మరి స్పందన ఎలా వచ్చింది? ఆ రోజు రవి చాలా సంతోషంగా ఇంటికొచ్చాడు. ఆ భోజనం అందరికీ భలే నచ్చిందట. రోజు పంపగలరా అని అడుగుతున్నారని చెప్పాడు. అద్భుతం. అక్కడే రాధకొక దారి కనిపించింది. అవును, ఆ క్షణంలోనే ఒక చిన్న వ్యాపార ఆలోచన మొదలైంది. తర్వాత ఏం జరిగింది? వెంటనే మొదలుపెట్టిందా? ఆ మరుసటి రోజే తెల్లవారుజామున 5 గంటలకే లేచి వంట మొదలు. ఉదయం 9 కల్లా 10 టిఫిన్లు రెడీ. 10 టిఫిన్లు? మెనూ ఏంటి? సింపుల్గా ఉండేదా? చాలా సింపుల్. వేడివేడి రొట్టె, ఒక కూర, పప్పు, అంతే. కాని ప్రేమతో వండింది. ఎగ్జాక్ట్లీ. ప్రతి వంటకంలో ఆమె శ్రద్ధ, ప్రేమ కనిపించేవి. క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడలేదు. అయితే వ్యాపారం అంటే అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. కష్టాలు రాలేదా? వచ్చాయి కదా. కొన్నిసార్లు వంట మధ్యలో గ్యాస్ అయిపోయేది, కొన్నిసార్లు కస్టమర్ల నుంచే కంప్లైంట్లు. ఎలాంటి కంప్లైంట్లు? కారం ఎక్కువైంది, ఉప్పు చప్పగా ఉంది, లేట్ అయింది, ఇలాంటివి. రాధకు బిజినెస్ మేనేజ్మెంట్ తెలియదు, కనీసం మాట్లాడటానికి ఫోన్ కూడా లేదు అప్పట్లో. మరి ఎలా నెట్టుకొచ్చింది? ఇక్కడే కుటుంబమండగా నిలిచింది. భర్త రవి ఖర్చుల లెక్కలు చూడటం మొదలుపెట్టాడు. పిల్లలు కూడా హెల్ప్ చేశారా? చేశారు. బాక్సుల మీద పేర్లు రాయడం, కడగడం, చిన్న చిన్న పనులు. కుటుంబం మొత్తం ఒక టీంలాగా పనిచేసిందనమాట. ఇది చాలా ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు. వనరులు లేనప్పుడు ఇలా ఒకరికొకరు సాయం చేసుకోవడమే బలం. అవును, దీన్నే బూట్ స్ట్రాపింగ్ అంటారు. ఉన్నవాటితోనే నెట్టుకు రావడం. ఆ తర్వాత టిఫిన్ల సంఖ్య పెరిగిందా? క్రమంగా పెరిగింది. 10 నుంచి 20కి, తర్వాత 30కి. డిమాండ్ పెరిగేసరికి రెండో స్టవ్ కొన్నారు, పెద్ద గిన్నెలు తెచ్చారు. ఊర్లో అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా. బాగా. అందరూ ఆమెను రాధా దీదీ టిఫిన్ వాలే అని పిలవడం మొదలుపెట్టారు. అదొక బ్రాండ్ లాగా అయ్యింది. ఆ తర్వాత ఏం చేసింది? ఇంటి బయట ఏదన్నా ఏర్పాటు చేసుకుందా? అవును, ఇంటి బయట ఒక చిన్న టేబుల్ వేసుకుని అక్కడి నుంచే టిఫిన్లు అమ్మడం మొదలుపెట్టింది. ఆ టిఫిన్ సెంటర్ చాలా మందికి ఉపయోగపడి ఉంటుంది. నిజంగా. ఆఫీసులకు వెళ్లేవాళ్లు, స్టూడెంట్స్, కూలి పని చేసుకునేవాళ్లు, చాలామందికి అందుబాటు ధరలో మంచి భోజనం దొరికేది. అది కేవలం వ్యాపారమే కాదు, ఒక అవసరాన్ని కూడా తీర్చింది. ఇంత సక్సెస్ అయ్యాక మీడియా దృష్టిలో పడిందా? పడింది. ఒక లోకల్ పేపర్ రిపోర్టర్ వచ్చి ఇంటర్వ్యూ కూడా చేశారు. చదువులేదు కదా, ఇదంతా ఎలా చేయగలిగారు అని అడిగారట. దానికి రాధా ఏం చెప్పిందో వినాలనుంది. ఆమె చాలా సింపుల్గా, కాని చాలా అర్థవంతంగా చెప్పింది. వ్యాపారమంటే పుస్తకాల్లోనే ఉండదు బాబూ, అది మనసులో ఉంటుంది. ఇంకా రోజూ రొట్టెలు టైంకి చేయడంలో ఉంటుంది అంది. అబ్బా, ఎంత గొప్ప మాట! అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమంటోంది. అవునా, థియరీ కన్నా ప్రాక్టీస్ గొప్పదని చెప్పకనే చెప్పింది. కొద్ది కాలంలోనే రాధ సంపాదన రవి సంపాదనకు సమానమైంది. వావ్! అంటే ఆర్థికంగా నిలదొక్కున్నారు. పిల్లల ఫీజులు కట్టడం, పొదుపు చేయడం అన్నీ చేయగలిగారు.
ఈరోజు రాధని చూస్తే ఆమె మామూలు చీర కట్టుకోవచ్చు, వంటగదిలో చెప్పుల్లేకుండా తిరగొచ్చు, కాని ఆమె కేవలం గృహిణి కాదు. ఆమె ఒక వ్యవస్థాపకురాలు. అవును, కుటుంబాన్ని నడిపించే శక్తి, భర్తకు తోడుగా నిలిచిన భాగస్వామి. ఇది నిజంగా కేవలం టిఫిన్ సెంటర్ కథ కాదు. ఒక కుటుంబం కలిసి నిలబడితే, పట్టుదల ఉంటే ఏం సాధించగలదో చెప్పే కథ. రవి ఆమెకు నమ్మకమిచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. బదులుగా రాధా కుటుంబానికి ఆర్థిక స్థిరత్వాన్ని, బలాన్ని ఇచ్చింది. వాళ్ల మధ్య ఉన్న ఆ ప్రేమ, నమ్మకం కడుపుల్నే కాదు, మనసుల్ను కూడా నింపాయనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈ కథ విన్నాక మనందరం ఒక్కసారి ఆలోచించాలి. మనలో, మన చుట్టూ ఉన్న వాళ్లలో ఇలా బయటకు తెలియకుండా దాగి ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని గుర్తించి దానికి చేయూతనివ్వడానికి మనం ఏం చేయగలం? అది నిజంగా ఆలోచించాల్సిన విషయం.